ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ చూపిపోతున్నానండి, చూసేయండి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ గా లేవగానే ఫస్ట్ నా పనులన్నీ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ లోకి వెళ్ళిపోయానండి. సో బ్రేక్ఫాస్ట్ గా ఆ రోజు పల్లి చట్నీ చేశానండి. పల్లి చట్నీ ఫుల్ రెసిపీ కావాలంటే మన షార్ట్స్ లో ఉంది, చూసేయండి. బట్ మీకు ఒక లైట్ గా చెప్పేస్తున్నాను. సో తాలింపు పక్కన పెట్టేసుకొని పల్లి చట్నీలో పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొంచెం చిన్న ముక్క వెల్లుల్లి, కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి, వాటర్ వేసుకొని. సో ఇంకా అది తాలింపు వేసేసుకున్నాను. సో చాలా మంది ఆల్మోస్ట్ ఇంతే చేస్తారు కదండి. పల్లి చట్నీ చూపించి మళ్ళీ మీ టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పి ఇంకా లైట్ గా చూపించేశాను. సో ఇంకా నెక్స్ట్ పల్లి చట్నీ చేసేసుకొని నేను డైరెక్ట్ గా అయితే లంచ్ రెసిపీ చేయబోతున్నానండి. ఎందుకంటే చట్నీ రెడీ చేసి పెట్టుకొని మన లంచ్ లోకి వెళ్తే మనకి సమ్మర్ కదండి. సో ముందే లంచ్ చేసి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ సమ్మర్ లో ఎక్కువ పొయ్యి దగ్గర ఉండలేము కదండి. సో లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి. సో చట్నీ చేయగానే ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకొని చట్నీ ఇంకా దాంట్లో కొంచెం మామిడికాయ, చిన్న టమాటా, ఉల్లిపాయ ముక్క, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా అండ్ చింతపండు అండ్ కొంచెం గీ, కొంచెం కారం, కొంచెం పసుపు అండ్ కొంచెం కరివేపాకు వేసి గ్యాస్ విజిల్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేశానండి. సో ఇది పొయ్యి మీద పెట్టేశాను కదా, ఈ లోపు మన సెకండ్ రెసిపీ అండి. సో ఆ రోజు క్యాబేజ్ కొంచెం ఉందండి. సో క్యాబేజీలోకి రోజు వడియాల దీన్ని బోరు కొట్టేస్తుందని చెప్పి మా వారి కోసం ఇంకా క్యాబేజీ పకోడీ అయితే చేద్దామని చెప్పి చిన్న ముక్కే ఉంటే దానికోసం క్యాబేజీ పకోడీ కోసం కట్ చేసేసుకున్నాను క్యాబేజీ. సో చూస్తున్నారు కదండి, క్యాబేజ్ కట్ చేసుకుని వాష్ చేసుకున్నాను. సో వాష్ చేసుకున్న క్యాబేజ్ అండ్ ఒక చిన్న ఉల్లిపాయ అండి, మేము ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది. ఇంక పక్కన వేరే వాళ్ళకి కొంచెం షేర్ చేశాను. సో క్యాబేజీలోకి కొంచెం ఆనియన్ కట్ చేసి అట్లా స్లైసెస్ గా మనం ఆనియన్ పకోడీ లాగే అండి సేమ్. సో ఆనియన్స్ కట్ చేసి ఒక 2 చిల్లీస్ కూడా కట్ చేశానండి. సో నంచుకోవటానికి కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి క్యాబేజీ పకోడీలో చేయడానికి వేసేసుకున్నాను. ఇంకా సో పక్కనే ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం పెట్టేసుకున్నాను. సో ఇంకా అవన్నీ దాంట్లో మిక్స్ చేస్తున్నానండి. సో కనిపిస్తుంది కదా, మీలో ఎంతమందికి క్యాబేజీ పకోడీ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే అంత ఏం నచ్చదు, బట్ అప్పుడప్పుడు ఇట్లా సైడ్ డిష్ గా అయితే చేస్తాను. సో చిన్నప్పుడు నేను క్యాబేజీ తిన్నాను చెప్పి మా అమ్మ ఎప్పుడు క్యాబేజీ పకోడీ చేసి పెట్టేది. సో అది నేను తిన్నాను అనుకునేది, బట్ నా ఫ్రెండ్సే తినేవాళ్ళు. సో ఇంకా చూస్తున్నారు కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను కదండి. సో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కొరియాండర్, మళ్ళీ కొంచెం కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేస్తున్నానండి. సో ఎప్పుడైనా మనము వాటర్ పోయకుండా డైరెక్ట్ గా కొంచెం అవన్నీ ఇట్లా హ్యాండ్ తో ఇట్లా మిక్స్ చేయండి. దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది పడుతుంది. సో తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పిండి లూజ్ గా కాకుండా కొంచెం గట్టిగా అలా కలుపుకోండి. సో గట్టిగా అలా కలుపుకోవటం వల్ల మనకు పకోడీ అనేది చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయండి. మీకు లాస్ట్ లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో నేనైతే కొంచెమే చేశాను ఆ రోజు, చెప్పాను కదా మాకు ఇద్దరే కదా. కానీ మీకు ఒకటి చెప్పనండి, మా పాప కూడా చాలా ఇష్టంగా తింది. సో నా పాప ఇష్టంగా తిన్నదనుకున్నాను నేను క్యాబేజీ పకోడీ. సో తనకి ఈసారి ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసింది క్యాబేజీ పకోడీ కూడా. సో క్యాబేజీ తినని వాళ్ళకి ఇలా క్యాబేజీ పకోడీ చేసి పెట్టండి, టేస్ట్ బాగుంటుంది. బట్ ఎప్పుడు తినడానికి బాగుండదు, సో అప్పుడప్పుడు బాగుంటుంది నాలాగా తినని వాళ్ళకైతే. సో ఇంకా క్యాబేజీ పకోడీ అయితే ఈజీగా చూసారండి, అంత క్రంచీగా. అదే మనము కొంచెం లైట్ గా లూజ్ గా కలిపితే మనకి అంత మంచిగా రావండి. సో ఇట్లా కలపడం వల్ల మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ తీయదు. సో చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ ఆయిల్ చాలా తక్కువ పోసాం కదండి. ఇంకా మీకు జూమ్ లో బట్టి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, చాలా తక్కువ ఆయిల్ పోసాను. సో మన డీప్ ఫ్రై అంతా అయిపోయినాక మళ్ళీ చూడండి, ఆయిల్ చాలా ఎంత వేసామో ఇంకొంచెమే తగ్గుంటుంది. సో మనం ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల క్రంచీగా వస్తే ప్లస్ ఆయిల్ ఎక్కువ పీకదండి. సో ఇంకా సెకండ్ టైం వేస్తున్నానండి. నాకు కరెక్ట్ గా నేను కలిపిన పిండి నాకు ఒక 2 టైమ్స్ వచ్చిందండి, అంతే. ఒక 2 టైమ్స్ వచ్చి మళ్ళీ తర్వాత కొంచెం వచ్చేసిందంటే. సో క్యాబేజీ పకోడీ ఇలా ఈజీ ప్రాసెస్ లో చేసి పెట్టండి. ఇంకా హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండి, సమ్మర్ హాలిడేస్. సో పిల్లలకి చాలా వెరైటీగా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇయర్ అంతా కష్టపడి చదివారు కదండి. సో ఇంకా హాలిడేస్ లోనే కదా వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేసేది. సో ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఫుడ్ తిని చక్కగా ఆడుకుంటారు. సో హాలిడేస్ లో కూడా బుక్స్ ఇచ్చి కొంచెం స్ట్రెస్ చేయకండి, కొంచెం వాళ్ళకి టైం ఇచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేయనివ్వండి. తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ బుక్స్ ఇంకా అన్ని ఎక్స్ట్రా వర్క్ కూడా ఉంటుంది కదండి. సో సమ్మర్ లో పిల్లల్ని వదిలేసి మంచిగా ఎంజాయ్ చేయించండి. అండ్ కావాలంటే ఏమన్నా మంచివి ఏమన్నా స్పోర్ట్స్ ఆర్ డాన్సెస్, సింగింగ్ అలాంటివి ఏమైనా ఇష్టం ఉంటే అలాంటివి నేర్పించండి, అంతేగాని బుక్స్ పట్టుకోమని చెప్పకండి. సో ఇట్లా ఈ సమ్మర్ అయితే వదిలేసేయండి పిల్లల్ని. సో నేనైతే ఇంక ఇట్లా పకోడీ అయితే వేసేసానండి. ఒక పకోడీ పక్కకు పడిపోయింది. సో అక్కడైతే మాకు సన్లైట్ చాలా బాగా వస్తుందండి, అక్కడ చూస్తున్నారు కదా. మార్నింగ్ అయితే 8:30 అండి, అది నేను 8:30 కల్లా ఆ రోజు పనులన్నీ చేసేసాను. సో చూస్తున్నారు కదా, 8:30 టైంకి నాకు
మనకి ఎంత సన్లైట్ వస్తుందో మా ఇంటి దగ్గర. నాకైతే అది బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం అయ్యో సన్లైట్ ఎందుకు పడింది అనిపించింది. ఎందుకంటే అక్కడ చూసారండి నేను పకోడీ చూపిస్తే పకోడీ మీద షాడో పడింది. సో ఇంకా మనకి పకోడీ అయితే అయిపోయిందండి, చూపించాను కదా అక్కడ లాస్ట్ లో. ఇంకా అయితే మనం ఇందాక పెట్టుకున్నాం కదండి పప్పు పొయ్యి మీద. సో పప్పు అయితే పకోడీ వేసేటప్పటికి పప్పు ఉడికిపోయి విజిల్ కూడా పోయింది. సో ఇంకా పప్పు ఉప్పేసి కొంచెం స్మాష్ చేసేసానండి, చూస్తున్నారు కదా. ఇంకా స్మాష్ చేసేసి పక్కన బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఒక 2 మెంతులు వేసానండి, టేస్ట్ బాగుంటుంది. 2 మెంతులు వేసి 2 వెల్లుల్లిపాయలు కొట్టేశాను. సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము మెదిపి పెట్టుకున్న పప్పు దాంట్లో వేసేయటమే అండి. సో చాలా ఈజీ అండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, కరివేపాకు కొత్తిమీర. చాలా ఈజీ అండి. మ్యాంగో పప్పు డిఫరెంట్ టైప్స్ చేస్తాను నేను. కొన్నిసార్లు పెసరపప్పుతో, కొన్నిసార్లు కందిపప్పుతో. సో ఇప్పుడైతే కందిపప్పు కారంతో చేశాను, ఈసారి పెసరపప్పుతో చేసి చూపిస్తానండి పచ్చిమిర్చితో. సో పప్పు కూడా మనకి రెడీ అయిపోయింది, చూసారా. మనకి లంచ్ కష్టం అనుకుంటాం కదండి, ముందే ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది చాలా ఈజీ రెసిపీస్ అండి ఇవి. సో కన్ఫామ్ గా ఒకసారి ట్రై చేసి నాకైతే చెప్పండి ఎలా కుదిరినాయో కూడా. సో చూస్తున్నారు కదండి మన యమ్మీ మ్యాంగో పప్పు అయితే రెడీ అయిపోయింది. సో మ్యాంగో పప్పులో కొంచెం చింతపండు కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా మ్యాంగో పప్పు అయిపోయిందండి. సో పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మ్యాంగో పప్పుకు ముందు కొంచెం బనానా ఫ్రై నంచుకుందాం అని చెప్పి బనానా ఫ్రై అయితే చేశాను. సో చాలా ఈజీ అండి బనానా ఫ్రై కూడా. బనానాస్ అయితే ఫస్ట్ ఇట్లా పీల్ చేసేసుకొని మజ్జిగ ఉంటది కదండి, మజ్జిగలో కొంచెం పసుపు వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న బనానా పీసెస్ దాంట్లో వేసుకుంటే నల్లగా అయిపోకుండా ఉంటాయండి. సో తర్వాత కట్ చేసుకున్న తర్వాత పక్కన బాండి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఎక్కువ వేయకండి తక్కువ వేయండి బనానా ఫ్రైకి బాగుంటుంది. సో ఆయిల్లో పోపు దినుసులు వేసి ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ మీ ఇష్టం అండి, బట్ నాకైతే బనానా ఫ్రైలో కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటే నచ్చుతుంది. సో అందుకే కొంచెం ఎక్కువ వేసాను. సో ఉల్లిపాయ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసానండి, కొంచెం ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది అని చెప్పి. సో పసుపు, ఉప్పు అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసాను కదా, కనిపిస్తుంది కదా అక్కడ. సో ఇది మంచిగా ఫ్రై అవుతుందండి. ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఇట్లాంటి ఫ్రైస్ కి వాటిలో అప్పటికప్పుడు దంచి వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం పచ్చివాసన పోయేలాగా వేపుకున్నానండి. సో ట్రస్ట్ మీ అండి, చాలా బాగుంటుంది బనానా ఫ్రై అనేది. బనానా ఫ్రై ఇష్టం లేని వాళ్ళకి ఇలా బనానా ఫ్రై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టండి, సేమ్ పొటాటో ఫ్రై టేస్టే వస్తుంది. సో స్పెషల్ గా నాకైతే ఇష్టం ఉండదండి బనానా ఫ్రై, బట్ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. సో అందుకోసమే స్పెషల్ గా చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిపోయింది. సో బనానా పీసెస్ వేస్తున్నాను. అక్కడ సన్లైట్ ఎక్కువ పట్టడం వల్ల మీకు అట్లా షేడ్ కనిపిస్తుందండి. సో చాలా బాగా వచ్చిందండి బనానా ఫ్రై అయితే. సో ఇది నేను సెకండ్ టైమే చేయటము. సో ఫస్ట్ టైం ఒక స్టైల్, ఇది ఒక స్టైల్ అండి. ఈ స్టైల్ అయితే, ఈ మెథడ్ అయితే చాలా బాగుంది ఈ స్టైల్లో. సో ఇంకా బనానా దాంట్లో వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేస్తున్నానండి. సో కనిపిస్తుంది కదా. సో ఆ ఉప్పు అంతా బనానాస్ కి పట్టేలాగా కొంచెం అటు ఇటు కదుపుకున్నాను. సో కొంచెం కదుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసాను. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా మంచిగా కదుపుకోండి. కొంచెం ఉడికిన తర్వాత వేయండి ధనియాల పొడి, జీలకర్ర పొడి, బాగుంటుంది టేస్ట్. లాస్ట్ లో వేయకుండా, లాస్ట్ లో వేస్తే అదే స్మెల్ ఉంటుంది కర్రీ అంతా. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. సో మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో ఇప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం సాల్ట్ ఏమైనా తగ్గితే అప్పుడు వేసుకోండి ఆ స్టేజ్ లో. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. చూసారా అండి మన బనానా ఫ్రై ఎంత పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. సో బనానాస్ మంచిగా మొత్తం ఉడికిపోయిన తర్వాత దాంట్లో కారం వేసుకోండి. నేనైతే నార్మల్ కారం వేసుకున్నానండి. చిల్లీ పౌడర్ అంటారు కదా, నార్మల్ చిల్లీ పౌడర్, గొడ్డు కారం అంటారు కదా, గొడ్డు కారం అయితే వేసేసుకున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి బనానా ఫ్రై. సో కారం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. సో కొత్తిమీర వేసుకొని మొత్తం ఇట్లా మిక్స్ చేస్తే అసలు ఎంత కలర్ఫుల్ గా కనిపించిందో తెలుసా అండి. అసలు నాకైతే సేమ్ పొటాటో ఫ్రై అనా అనిపించింది, అంత బాగా వచ్చింది. చూసారా ఎంత పొడి పొడిలాడతా డ్రైగా విడివిడిగా వచ్చిందో పీస్. సో మనం మజ్జిగలో వేయటం వల్ల ఇలా పొడి పొడిలాడతా కూడా వస్తుందండి. ఇది ఒక టిప్ అండి. సో నేనైతే ఎప్పుడైనా కర్రీస్ చేసేసి మొత్తం తీసి పక్కన పెట్టేసుకుని అవైతే తోమేసుకుంటానండి. అప్పుడు మన కిచెన్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో మెస్సీగా ఉండదు. సో చూస్తున్నారు కదా, నేనైతే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను బనానా ఫ్రై అనేది. సో ట్రాన్స్ఫర్ చేసేసుకుని నెక్స్ట్ ఇంకా అన్నిటికీ మూత పెట్టేశానండి. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కి గుంత పునుగులు వేస్తున్నానండి. సో గుంత పునుగుల కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు మొత్తం కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ అంటే గుంటగంట అంటారు కదండి, గుంటగంటతో ఒక గుంటగంట ఇడ్లీ పిండి, ఒక గుంటగంట దోశ పిండి వేసి మంచిగా అట్లా మిక్స్ చేసుకోండి. సో అల్లం కూడా తురుముకోండి. నేను అల్లం తురుముకునేది యాడ్ చేశాను, బట్ అక్కడ లైటింగ్ పట్టడం వల్ల కొంచెం అటు ఇటు అయిపోయింది. సో అల్లం మంచిగా అట్లా తురుముకొని
చూసారు కదా, అల్లం ముక్కలు కట్ చేసుకునే కన్నా అలా తురుముకోండి, బాగుంటుంది టేస్ట్. సో అలా అల్లం తురుముకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోండి హ్యాండ్తో. సో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా వేరే ప్యాన్ పెట్టుకొని, గుంత పునుగుల ప్యాన్ అంటారు కదండి, అది పెట్టుకొని ఆయిల్ గ్రీజ్ చేసేసుకోండి. ప్యాన్కి ఆయిల్ గ్రీజ్ చేసేసుకోండి, సిమ్లో పెట్టుకోండి. అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని చేయటం వల్ల ఎక్కువ మాడకుండా ఈవెన్గా వేగుతుంది. సో కనిపిస్తుంది కదండి. సో ఆయిల్ వేయంగానే ఇంకా గుంత పునుగులు అయితే వేసానండి. సో గుంత పునుగులు కూడా చూసారా, ఎప్పుడైనా ఫుల్గా వేయకండి, కొంచెం స్పేస్ ఉండేలాగా వేయండి. అప్పుడు స్పేస్ ఉండేలాగా వేస్తే బాగుంటుంది గుంత పునుగులు అనేవి. సో మనం ఫుల్గా వేస్తే మళ్ళీ పొంగిపోతాయి. సో చూడటానికి అలా కనిపిస్తుంది కానీ నేను కొంచెం 3/4 వేసాను. సో చూసారు కదండి, నేను జూమ్లో పెట్టడం వల్ల అలా కనిపిస్తుంది. సో గుంత పునుగులు అయితే మొత్తానికి మొత్తం రౌండ్స్గా వేసేసుకున్నానండి. సో ఎప్పుడైనా గుంత పునుగులు చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మొత్తం ఈవెన్గా ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేయండి. అవును, ఒక మూత పెడితే అది పట్టలేదండి. సో అందుకని నెక్స్ట్ టైం ఇంకో మూత పెట్టాను. సో తినే ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇంకా స్పోక్తో తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. స్పోక్ బ్యాక్ సైడ్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా. సో స్పోక్ బ్యాక్ సైడ్తో అటు ఇటు తిప్పేసుకున్నానండి. సో చూసారా ఎంత గోల్డెన్ కలర్లో ఎంత బాగా వచ్చినాయో గుంత పునుగులు. సో ఎప్పుడు చేసే కన్నా వీడియోలో చూపిస్తుంటే ఇంకా బాగా వచ్చినాయండి ఆ రోజైతే. సో ఎప్పుడైనా కరెక్ట్ క్వాంటిటీ దోసపిండి అండ్ ఇడ్లీ బ్యాటర్ వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ప్లఫీగా వస్తాయండి. సో చూస్తున్నారు కదా మన గుంత పునుగులు రౌండ్గా ఎంత ప్లఫీగా వచ్చినాయో కనిపిస్తుంది కదండి. సో అంతే అండి. సో చూడటానికి ఎంత ఈజీగా ఉన్నాయి కదా. సో చేస్తే కూడా అంతే ఈజీగా ఉంటాయండి. సో మన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ అయితే అయిపోయినాయి కదండి. అంతే అండి. టేక్ కేర్. బాయ్.